Hello guys, welcome back to Kavya's Diaries. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు కావ్య. ఇవాళ వీడియో ఏంటి అంటే ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో తీద్దాం అనుకున్నాను. దట్ ఈస్ అబౌట్ సన్ స్క్రీన్స్. సన్ స్క్రీన్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాడరు. నాకు తెలిసి నేను చుట్టుపక్కల చూసిన వాళ్ళని చాలా మంది సన్ స్క్రీన్ అనేది వాడరు అనమాట. సన్ స్క్రీన్ ఏదో ఆడపిల్లలు మాత్రమే యూజ్ చేయాలి అన్నట్టుగా ఒకటి అయిపోయింది. సన్ స్క్రీన్ అనేది మేకప్ కాదు, ఓన్లీ గర్ల్స్ యూజ్ చేయడానికి. అందరూ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి, అందరూ వాళ్ళ రొటీన్ లో ఒక సన్ స్క్రీన్ ఇంక్లూడ్ చేయాలని నేను చెప్తాను. అది ఏంటి, ఎందుకు, ఎస్పీఎఫ్ అంటే ఏంటి, సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి, ఎలాంటి టైప్స్ ఉన్నాయనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆలస్యం లేకుండా ఇవాటి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాటి వీడియోలో తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, వై సన్ స్క్రీన్స్ ఆర్ నీడెడ్. మనకి సన్ నుంచి వచ్చే లైట్ లో యూవీ లైట్ అనేది ఉంటుంది అనమాట. ఈ యూవీ రేస్ అనేది మన స్కిన్ కి చాలా హార్మ్ఫుల్ అనమాట. ఆ యూవీ రేస్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ రేస్ ఉంటాయి. ఒకటి యూవీబీ రేస్, ఒకటి యూవీఏ రేస్. యూవీబీ రేస్ అనేది మోస్ట్ హార్మ్ఫుల్ కంపేర్ టు యూవీఏ రేస్. యూవీబీ రేస్ కి మన స్కిన్ ఎక్స్పోజర్ అయ్యింది అనుకోండి, మన స్కిన్ అనేది క్యాన్సర్ కి ప్రోన్ అవుతుంది అనమాట. ఎంత ఎక్స్పోజర్ అయితే మనం యూవీబీ రేస్ కి అంత మన స్కిన్ క్యాన్సర్ కి దగ్గరలో వెళ్తుంది అనమాట. మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి యూవీబీ రేస్ నుంచి మన స్కిన్ కు ఉంటుంది. అండ్ యూవీఏ రేస్ నుంచి ఏజింగ్ కానీ, డార్క్ స్పాట్స్ కానివ్వండి, బ్లాక్ స్పాట్స్ కానివ్వండి, ఇవన్నీ కైండ్ ఆఫ్ హైపర్ పిగ్మెంటేషన్ కూడా వస్తుంది ఇందులోకి. అలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని మనకి వస్తాయన్నమాట. యూవీఏ యూవీబీ రేస్ అనేది మీరు చాలా సన్ స్క్రీన్స్ లో కూడా చూసింటారు. సన్ స్క్రీన్స్ కింద ఇది యూవీఏ ప్లస్ ప్లస్, యూవీబీ ప్లస్ ప్లస్ అని ఉంటుంది. ప్లస్ ప్లస్ అంటే మోర్ ప్రొటెక్షన్, ఎన్ని ప్లస్లు ఉంటే అంత మోర్ ప్రొటెక్షన్ అన్నట్టుగా అనమాట. ఇది అనమాట మనకి సన్ స్క్రీన్ ఎలా ఉంటది, ఎందుకోసం అనేది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఎస్పీఎఫ్. ఎస్పీఎఫ్ అంటే ఏంటి అసలు చూద్దాం. మీరు చాలా సన్ స్క్రీన్స్ లో చూసింటారు ఎస్పీఎఫ్ అని మెన్షన్ చేసింటారు. SPF 30, 60 అని మెన్షన్ చేసింటారు కదా. ఫస్ట్ ఎస్పీఎఫ్ అంటే ఏంటో చూద్దాం. ఎస్పీఎఫ్ అంటే సన్స్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. మన స్కిన్ సన్ రేస్ నుంచి ఎంత ప్రొటెక్ట్ అవుతుంది అన్నది ఎస్పీఎఫ్ అంటే. దాని మీనింగ్ అది అనమాట. ఎంత మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది ఈ సన్ స్క్రీన్ వేసుకోవడం వల్ల, మన స్కిన్ ఎంత ప్రొటెక్ట్ అవుతుంది అన్నది మెయిన్ టాపిక్. ఆ SPF లో SPF 30, SPF 60, SPF 50 అనేవి ఉన్నాయన్నమాట. ఇవి ఎవరెవరికి ఏ కేటగిరీ వాళ్ళకి సెట్ అవుతుందో చెప్తాను చూడండి. SPF 30 అంటే మేము చాలా తక్కువ బయటికి వెళ్తాం, మోస్ట్లీ ఇండోర్స్ లోనే ఉంటాం, మా వర్క్ అంతా ఇండోర్స్ లోనే ఉంటుంది. ఒక నైట్ టైమ్స్ కానీ లేకపోతే కొంచెం టైం మాత్రం మేము సన్ కి ఎక్స్పోజర్ అవుతాం అనుకున్న వాళ్ళు SPF 30 ఆప్ట్ చేసుకోవచ్చు. అదే మీరు ఎక్కువ సన్ లోనే ఉన్నారు, ఎక్కువ అవుట్డోర్స్ లోనే మీ వర్క్, అవుట్డోర్ వర్క్ మాది అన్న వాళ్ళు మాత్రం బెటర్ SPF 60 కి ఆప్ట్ చేసుకోవడం. మేము అలా ఎక్కువ అవుట్డోర్ అవ్వము, ఎక్కువ ఇండోర్ అవ్వము, హాఫ్ చేస్తున్నాము. ఇండోర్ సగం ఉంటే అవుట్డోర్ సగం ఉంటాం అనుకునే వాళ్ళు మాత్రం SPF 50 కి ఆప్ట్ చేసుకోండి. ఇది అనమాట SPF గురించి డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి సన్ స్క్రీన్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కెమికల్ సన్ స్క్రీన్, ఇంకొకటి మినరల్ సన్ స్క్రీన్. ఈ కెమికల్ మినరల్ అన్న డివిజన్స్ అన్ని ఒకటే, మనకి ఆ రెండు ఇచ్చేది ఒకటే మీనింగ్. ఏం చేస్తుంది సన్ స్క్రీన్ అంటే మన సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక చిన్న వేరియేషన్ ఏంటి అంటే, ఈ కెమికల్ సన్ స్క్రీన్ అంటే ఏంటంటే మనకి ఆ కెమికల్ సన్ స్క్రీన్ అప్లై చేసినప్పుడు కొంతమంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సెట్ అవ్వదు. ఎందుకు, ఆ కెమికల్ సన్ స్క్రీన్ పేరులోనే ఉంది కదా, ఆ కెమికల్స్ అంటే ఒక 1 to 2% ఆఫ్ కెమికల్స్ యాడ్ చేస్తారు అనమాట. అలా 1 to 2% ఆఫ్ కెమికల్స్ యాడ్ చేయడం వల్ల సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొంచెం ఇరిటేటింగ్ గా, ఇచ్చినెస్ గా అనిపిస్తుంది. అందుకు ఈ కెమికల్ సన్ స్క్రీన్స్ అనేవి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సజెస్ట్ చేయరు అనమాట ఎవరు. అదే మినరల్స్ సన్ స్క్రీన్స్ దగ్గరకు వచ్చేసరికి అన్ని స్కిన్ టైప్స్ కి సెట్ అయిపోతుంది. బట్ దీంట్లో ఉన్న మెయిన్ నెగిటివ్ ఏంటంటే అది వైట్ క్యాస్ట్ రిలీజ్ చేస్తుంది అనమాట, విచ్ ఈస్ వెరీ అనాయింగ్. బట్ ఇప్పుడు వచ్చే బ్రాండ్స్ అన్ని వైట్ క్యాస్ట్ ఏవి ప్రొవైడ్ చేయట్లేదు మనకి. మోస్ట్ తక్కువ రేటు కూడా మీకు వైట్ క్యాస్ట్ లేకుండా ఉండే సన్ స్క్రీన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ నో వరీ అనమాట, మనకి ఇంక వరీ అవ్వడానికి ఛాన్స్ లేదు. తీసుకుంటే కెమికల్ సన్ స్క్రీన్, మినరల్ సన్ స్క్రీన్ ఏదైనా సరే మనకు ఒకటే చేసేది సన్ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడం. సో సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా అందరూ వాడండి. అండ్ నేను ఈ సన్ స్క్రీన్ వాడతానో చూపిస్తాను చూడండి. నేను ఈ ఆక్వాలాజికా రేడియన్స్ ప్లస్ డివి సన్ స్క్రీన్ అనమాట, నేను ఇది వాడతాను. అండ్ ఇందులో వాటర్ మిలన్ అండ్ నయాసినమైడ్ ఉన్నాయన్నమాట.
ఇది నేను ఎందుకు మెయిన్ పర్చేస్ చేశానంటే ఇది స్కిన్ ని కొంచెం ఇలిమినేట్ చేస్తుంది, అంటే డీవీ ఫినిష్ ఇస్తుంది అనమాట. మీరు ఇది స్కిన్ కి అప్లై చేసుకుంటే నాకు అలా డీవీ అండ్ ప్లమ్ స్కిన్ లాగా కనిపించాలి అని నాకు ఇష్టం. సో నేను అందుకే దీన్ని పర్చేస్ చేశాను. అండ్ ఇది నా స్కిన్ కి ఆప్ట్ అయింది. ఇది మంచిగా ఉందన్నమాట ఈ సన్ స్క్రీన్. నేను నా ఫ్రెండ్స్ కి కూడా సజెస్ట్ చేశాను, వాళ్ళు కూడా వాడారు, సెట్ అయింది కొంతమందికి. ఇది వచ్చేసి SPF 50+. UVA అండ్ UVB రేస్ రెండిటికి ప్రొటెక్షన్ ఉందన్నమాట. ఇది కొన్నాను నేను. అండ్ దీంట్లోనే నేను మోస్ట్లీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సజెస్ట్ చేయను, బికాస్ ఇది అంత సెట్ అవ్వలేదు. నేను నా ఒక ఫ్రెండ్ కి నేను సజెస్ట్ చేశాను, బట్ తనకు ఈ సన్ స్క్రీన్ అంత సెట్ అవ్వలేదు. తనది సెన్సిటివ్ స్కిన్. నేను అందుకే చెప్తున్నాను, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మాత్రం దీన్ని ట్రై చేయకండి. మీరు ఆక్వాలాజికల్ లోనే ట్రై చేయాలి అనుకుంటుంటే ఇందులోనే వైటమిన్ C వేరియంట్ అనేది ఒకటి ఉంది ఎల్లో కలర్ లో, దాన్ని ట్రై చేయండి. డెఫినెట్లీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఇది అన్నమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మీ ముందు మరీ వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, నమస్తే, శ్రీకాంత్.